సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ చైతన్య కిడ్నీ హాస్పిటల్ ఆటోనగర్ వనస్థలపురం. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కిడ్నీ స్టోన్స్ లక్షణాలు ఏంటి. మా ఓపీకి వచ్చే పేషెంట్ చాలామంది అడుగుతుంటారు, మా కిడ్నీలో స్టోన్స్ వచ్చినట్టు మేము గుర్తించడం ఎలా, ఏ లక్షణాలు ఉంటే మిమ్మల్ని సంప్రదించాలని. సో ఈరోజు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో 3 రకాల ప్లేస్లో ఉంటుంది. దాన్ని కేయుబి రీజన్ అంటాం. కిడ్నీ, యూరిటర్, బ్లాడర్. కిడ్నీ అంటే మూత్రపిండాలు, యూరిటర్ అంటే మూత్రనాళాలు, బ్లాడర్ అంటే మూత్ర సంచి. సో ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నటువంటి రాయి ఒక్కొక్క రకంగా ప్రజెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎట్లా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే చాలా మటుకు చిన్న స్టోన్స్ సైలెంట్గా ఉంటాయి, అసలు ఎట్లాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండొచ్చు. అదే కొంచెం సైజ్ పెరుగుతూ ఉంటే కనుక అవి నడుము నొప్పి ద్వారా ప్రజెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి కండిషన్స్ని అవి కిడ్నీ స్టోన్స్ వల్ల వస్తున్న నొప్పా లేకపోతే నడుము నొప్పి వల్ల వస్తున్న నొప్పి అని గుర్తించడం కూడా చాలా కష్టం. సో ఇట్లాంటి వాళ్ళకి ప్రీవియస్గా ఏమన్నా మీకు కిడ్నీలో స్టోన్స్ ఉండి ఈ టైంలో మీకు నడుము నొప్పి వస్తే కనుక, దాంతోపాటు మూత్రంలో మంట లాంటిది ఉంటే, ఎప్పుడైనా మూత్రంలో రక్తం వస్తుంటే కనుక మీరు కిడ్నీలో ఏమన్నా స్టోన్స్ ఉందేమోనని మీరు సస్పెక్ట్ చేసుకొని మీ కిడ్నీ డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. లేకపోతే కనుక మనం కిడ్నీలో ఉన్న స్టోన్స్ని తొందరగా గుర్తించడం చాలా కష్టం. వాటికి ప్రత్యేకమైన లక్షణాలు ఎట్లాంటివి కూడా సాధారణంగా ఉండకపోవచ్చు. ఉంటే కనుక ఈ నడుము నొప్పి, మూత్రంలో మంట. నెక్స్ట్ యూరిటరిక్ స్టోన్స్. యూరిటర్ అంటే మూత్రనాళంలో స్టోన్స్ ఉంటే కనుక ఎలా ప్రజెంట్ అవుతారు. ఈ యూరిటరిక్ స్టోన్స్ అనేవి చాలా క్యారెక్టరిస్టిక్గా ప్రజెంట్ అవుతాయి. ఈ సివియర్ పెయిన్ ఉంటుంది, దాన్ని కాలికీ పెయిన్ అంటాం. అంటే మెలి తిప్పినట్టుగా నొప్పి వస్తుంది. ఆ నొప్పి అనేది వెనక నడుము భాగాల నుంచి పొత్తి కడుపులోకి, మీరు బీర్జాల్లోకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ నొప్పితో పాటు వాళ్ళు వామిటింగ్స్ వస్తాయి. ఈ నొప్పితో పాటు వీళ్ళకి సాధారణంగా వాంతులు కూడా వస్తుంటాయి అన్నమాట. దీంతో పాటు మూత్రం సంబంధించిన లక్షణాలు కూడా వీళ్ళకి విపరీతంగా ఉంటాయి. ఎట్లా అంటే మూత్రంలో రక్తం పడడం, మూత్రం మంట రావడం, మూత్రం పోయగానే మళ్ళీ పోయాలనిపించడం, సో కళ్ళు తిరిగినట్టు ఉండడం, ఇట్లాంటి లక్షణాలు కూడా ఈ యూరిటరిక్ స్టోన్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనది బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అంటే మూత్రం సంచిలో కూడా రాళ్ళు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు. వీళ్ళు సాధారణంగా మూత్రం మంటతో ప్రజెంట్ అవుతారు. అప్పుడప్పుడు టెర్మినల్ హిమచ్యూరియా అంటే చివరిలో మూత్రం పోసిన తర్వాత చివరిలో రక్తం పడడం, ఒక్కొక్కసారి చిన్న రాళ్ళు వచ్చి మూత్ర రంధ్రంలో, బ్లాడర్ నెక్లో కానీ పోస్టీరియర్ యూరిథ్రల్లో కానీ అబ్స్ట్రక్ట్ చేస్తే మూత్రం కంప్లీట్గా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి ఈ కిడ్నీకి సంబంధించిన స్టోన్స్ ఎలా ప్రజెంట్ అవుతాయని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ.